హాయ్ స్టూడెంట్స్, నా పేరు శ్రీనివాస్ మేడతి. చాలా సంవత్సరాల నుంచి నేను చాలా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పిస్తున్నాను. రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ కానివ్వండి, లేదా గ్రామర్ స్కిల్స్ కానివ్వండి, చాలా ఎగ్జామ్స్కి యూస్ఫుల్. సో నా స్టూడెంట్ ఉదయ్ లాస్ట్ 1.5 year క్రితం నా కాంప్రిహెన్షన్ కోసం వచ్చాడు. సో చాలా మంది స్టూడెంట్స్ ఉదయ్ లాంటి వాళ్ళు బేసికలీ ఫ్రమ్ వర్నాక్యులర్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి కంపల్సరీ కాంప్రిహెన్షన్ ప్రాబ్లం అవుతుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద స్కిల్స్ బ్యాక్గ్రౌండ్ దే హ్యావ్. సో దానికి కావాల్సింది ఏంటంటే మన సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి ఫస్ట్ అర్థం కావాలి. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మన తెలుగు సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఓకే, అది ఫస్ట్ నేర్చుకుని తర్వాత కాంప్రిహెన్షన్ కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి ఒక్క విషయం చెప్పేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. సీసాట్ ఎగ్జామినర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. చెప్పిన సెంటెన్స్ కాంప్రిహెన్షన్ పారాగ్రాఫ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుందా లేదా, అది ఒక్కటి మీరు పట్టుకున్నారంటే కాంప్రిహెన్షన్ అనేది అన్నిటికంటే చాలా ఈజీ. సో ఇంకొక మిస్టేక్ చేసే స్టూడెంట్స్ ఏంటంటే చాలా తక్కువ టైం ఇస్తారు. అమ్మ, లాంగ్వేజ్కి కావాల్సింది ఫస్ట్ టైం. మీరు టైం ఇస్తే మీరు మాస్టర్ అవుతారు. ఒక 10 daysలో 20 daysలో నేను మాస్టర్ అయిపోతానంటే కాదు. కొంచెం దానికి టైం ఇవ్వండి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని చాలా లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంగ్లీష్లో రాస్తున్నారు ఎస్సేస్ కానీ ఆన్సర్స్ అంటే కంపల్సరీ కొంచెం రీజనబుల్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో కావాలి. సో అదే మన ఉదయ్ చేశాడు. నేను చేసింది చాలా చిన్నది. హీ పిక్డ్ అప్ క్విక్లీ అండ్ హీ ప్రాక్టీస్డ్ అలాట్. నేను చిన్న గైడెన్స్ ఇచ్చాను, ఒక 10-15 days గైడెన్స్ ఇచ్చాను. బికాస్ ఆఫ్ కొంచెం ఆయనకి వొకాబులరీ ఉంది. ఓకే, చిన్న సెంటెన్స్ స్ట్రక్చర్స్, పారాగ్రాఫ్ స్ట్రక్చర్ ఇచ్చాను అండ్ హార్డ్ వర్క్ పెట్టాడు. సో ఈ ఇయర్ నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీతో అసోసియేట్ అశోక్ నగర్లో ఉన్నాను. ఈ కమింగ్ మంత్ మే మొత్తం నేను ఇక్కడే ఉంటాను. అండ్ వీఆర్ ప్లానింగ్ different batches exclusive for CSAT reading comprehension. CSAT reading comprehension కనుక మీకు ప్రాబ్లం అయితే మా దగ్గరికి రండి. మా దగ్గర ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన కోర్స్ ఉంది. డెఫినెట్గా అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ మై మెసేజ్ ఫర్ యూ గైస్. సో మన ఉదయ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని అడుగుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈ సంవత్సరం, నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ర్యాంకు 780ని సాధించాను, 780వ ర్యాంకు. సో ఎర్లియర్ ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ రీచ్ అయినప్పటికి కూడా తర్వాత 2 attempts నేను సీసాట్లోనే ఫెయిల్ అవడం జరిగింది. సో ఈ సీసాట్లో ఫెయిల్ అవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎక్కువగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే బేసిక్ న్యూమరసీ అండ్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ఈ ఆస్పెక్ట్స్ మీదే, ఆ పోర్షన్ మీదే నేను డిపెండ్ అయి ఉండాను. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ని 1-2 సులువుగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేసేవాడిని. కానీ ఈ సంవత్సరం 2023లో బేసిక్ న్యూమరసీ అనేటువంటిది లేకుంటే రీజనింగ్ అనేటువంటిది కూడా చాలా కష్టంగా రావడం జరిగింది. సో నేను 2022లో సీసాట్ ఫెయిల్ అయిన తర్వాత నా అదృష్టవశాత్తు శ్రీనివాస్ మేధాటి సార్ని కలవటం జరిగింది. సో సార్ నాకు సీసాట్ క్లాసెస్ చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సీసాట్ కాంప్రహెన్షన్ అనేటువంటిది, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేటువంటి దాన్ని బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం, దాన్ని స్కిల్ఫుల్గా నేర్చుకోవడం వల్లనే 2023లో సీసాట్ ఆప్టిట్యూడ్ ఇవి కష్టంగా వచ్చినప్పటికీ కాంప్రహెన్షన్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి నేను సీసాట్ పాస్ అవ్వగలిగాను. పాస్ అవుటే కాకుండా 86 మార్క్స్ సాధించగలిగాను. అంటే కట్ ఆఫ్ కంటే కూడా ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా నేను సాధించగలిగాను. సో దీనికి ప్రధానంగా నేను ఈ సంవత్సరం 26-27 క్వశ్చన్స్ వచ్చాయి సీసాట్లో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. వాటన్నిటినీ నేను 100% యాక్యురసీతో కరెక్ట్గా మార్క్ ఆప్ చేయగలిగాను, ఆన్సర్ చేయగలిగాను. సో దానివల్లే నేను సీసాట్ పాస్ అవ్వడం జరిగింది. అయితే సార్ చెప్పేటువంటి టెక్నిక్, గతంలో నేను ఏం చేసేవాడిని అంటే మనం 10th క్లాసు లేకుంటే ఇంటర్మీడియట్లో కాంప్రహెన్షన్ సాల్వ్ చేసే విధానం ఒకటి ఉంటుంది. పైన ప్యాసేజ్లో ఏవైతే ఉంటుందో అదే సెంటెన్స్ కింద ఉంటే మనం దాన్ని ఆన్సర్ని రైట్గా ఆప్ చేస్తాం. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సీసాట్లో అటువంటిది ఉండదు. సో ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ కాంప్రహెన్షన్. సో సార్ చెప్పేటువంటి టెక్నిక్స్ ఏంటంటే ఎస్విఓ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎస్విఓ స్ట్రక్చర్ అనేటువంటిది మనం నేర్చుకున్నట్లయితే మనం కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి ఐడియాస్ని పిక్ చేయగలుగుతాం.
ఎన్ని ఐడియాస్ ఉంటే అన్ని వేరియబుల్స్ ఉంటాయి. సో అన్ని ఐడియాస్ యొక్క వేరియబుల్స్ అనేటువంటివి డిపెండింగ్ ఆన్ ద వొకాబులరీ అండ్ ద వర్డ్ గివెన్ ఇన్ దట్ కాంప్రహెన్షన్, అది వైడరా నేరోనా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు కింద కూడా ఆప్షన్స్లో కూడా సూపర్లేటివ్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి. సో ఇట్లా వేరియస్ టెక్నిక్స్ అనేటువంటి సార్ చెప్పడం జరిగింది. సో ఈ టెక్నిక్స్ అన్నిటినీ నేను సార్ చెప్పిన తర్వాత ఎక్కువ టైం, సార్ ఒక 1 hour క్లాస్ తీసుకునేవాళ్ళు, కానీ నేను దానికోసంగా 4-5 hours నేను వెచ్చించి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఒక 20 to 30 daysలో నేను దాన్ని నేర్చుకోవడం జరిగింది. అట్లా నేర్చుకున్న తర్వాత డైలీ ఒక 1/2 hour 1 hour PYQs సాల్వ్ చేయటం, అదేవిధంగా మాక్ టెస్ట్లు సాల్వ్ చేయటం వంటివి చేయటం వల్ల నాకు ఆ సీసెట్ కాంప్రహెన్షన్ స్కిల్ అనేటువంటి చాలా ఇంప్రూవ్ అయింది. సో ఆ సీసెట్ స్కిల్ని నాకు ఇచ్చినందుకు సార్కి నేను విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగానే సార్ని కలవడం జరిగింది. సో సార్కి నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఖచ్చితంగా అయితే సజెస్ట్ చేస్తాను సార్కి. నాకు ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ అయితే సార్తో లేవు. బట్ మెనీ రీజనల్ మీడియం పీపుల్ అయితే జస్ట్ ఓన్లీ సీసాట్ ఫెయిల్ అవటం ద్వారానే ఒక 1 year మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. నా లాంటి వాళ్ళు అయితే 2 years నేను వెయిట్ చేయడం జరిగింది. చాలామంది పొటెన్షియల్ ర్యాంకర్స్ కూడా సీసాట్లో ఫెయిల్ అవడం జరిగింది, నా ఫ్రెండ్స్ కొంతమంది. సో దానికోసంగా నేను సార్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.